ఫ్రెండ్స్, జీవం ఉండాలంటే నీరు, సరైన ఉష్ణోగ్రత ముఖ్యం. సూర్యుడి వంటి నక్షత్రం అవసరమని శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజా అధ్యయనం ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఏ నక్షత్రం చుట్టూ తిరగకుండా అంతరిక్షంలో ఒంటరిగా సంచరించే గ్రహాల చుట్టూ ఉండే ఉపగ్రహాలపై కూడా జీవానికి అనుకూల పరిస్థితులుండే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అసలు ఈ పరిశోధనలో తెలియదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యయనం మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జనరల్లో ప్రచురితమైంది. జర్మనీలోని లుడ్విగ్ మాక్సీ మరియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ మరియు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఫిజిక్స్కు చెందిన జేవి డాల్ బుడ్డింగ్, గిలిగియా రొచ్చెట్టి, పావోలా కాసిల్లి తదితర పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినవి రోగ్ ప్లానెట్స్ లేదా ప్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్. ఇవి నక్షత్రం చుట్టూ తిరగవు. గ్రహ వ్యవస్థలు ఏర్పడే ప్రారంభ దశలో గురుత్వాకర్షణ ప్రభావాల కారణంగా కొన్ని గ్రహాలు తమ సౌర వ్యవస్థ నుంచి బయటకు విసిరివేయబడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అనంతరం అవి గెలాక్సీలో ఒంటరిగా సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి గ్రహాలకు ఉపగ్రహాలు ఉండే అవకాశం కూడా ఉంది. పరిశోధకుల ప్రకారం ఆ ఉపగ్రహాల కక్షలు సాధారణ వృత్తాకారంలో కాకుండా కొంత దీర్ఘ వృత్తాకారంలో ఉండొచ్చు. దీంతో ఉపగ్రహం తన గ్రహానికి దగ్గరగా దూరంగా కదులుతూ ఉండగా గురుత్వాకర్షణ ప్రభావం వల్ల నిరంతరం లాగబడుతూ నరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో అర్ధాంతరంగా ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. దీనినే టైడల్ హీటింగ్ అంటారు. ఈ టైడల్ హీటింగ్ కారణంగా ఉపగ్రహాలపై ఉన్న నీరు పూర్తిగా గడ్డకట్టకుండా ద్రవ రూపంలో కొనసాగవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా హైడ్రోజన్ అధికంగా ఉన్న దట్టమైన వాతావరణం వేడిని బయటకు పోనివ్వకుండా దుప్పటి మాదిరిగా నిల్వ ఉంచగలదని వారు తెలిపారు. పరిశోధకుల లెక్కల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఉపగ్రహాలు దాదాపు 430 కోట్ల సంవత్సరాల పాటు ద్రవరూప జలాలను నిలుపుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా టైడల్ హీటింగ్ కారణంగా నీరు పదే పదే ఆవిరై మళ్లీ మణిభవించే చక్రాలు ఏర్పడే జీవం ఆవిర్భావానికి అవసరమైన సంక్లిష్ట రసాయన సమ్మేళనాల ఏర్పాటుకు దోహదపడొచ్చని వారు భావిస్తున్నారు. చూశారుగా, జీవం ఉండాలంటే తప్పనిసరిగా సూర్యుడి కాంతి అవసరమే అనే అభిప్రాయాన్ని అధ్యయనం సవాలు చేస్తుంది. పాలపుంత గెలాక్సీలో నక్షత్రాల సంఖ్యకు సమానంగా రోగు ప్లానెట్స్ ఉండవచ్చని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. వాటిలో అనేక గ్రహాలకు ఉపగ్రహాలు కూడా ఉంటే విశ్వంలో జీవం ఉండే అవకాశాలు మనం ఇప్పటి వరకు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.